తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారతీయ ఆధ్యాత్మిక తత్వానికి తార్కాణం నైమిసారణ్యం. ఎన్నో పురాణాలకు మరెన్నో ఇతిహాసాలకు నిలయం నైమిసారణ్యం. దధీచి సౌనకాది మహామునుల యజ్ఞ యాగాదుల పుణ్యస్థలం నైమిసారణ్యం. ఇంతటి మహిమాన్విత అరణ్య క్షేత్రాన వెలసిన లలితాదేవి మందిరం ఎంతో విశిష్ట దేవాలయం. పరాశక్తిగా రాజరాజేశ్వరిగా వెలుగొందే లలితాదేవి నామస్మరణతోనే ఎంతో పుణ్యఫలం సిద్ధిస్తుంది అంటారు. ఆ మాత లలితాదేవిగా కొలువైన నైమిసారణ్యం దివ్యాలయాన్ని దర్శించుకుందాం. ఉత్తర భారతంలో ఉన్న నైమిసారణ్యం భారతీయ ఆధ్యాత్మిక తత్వానికి ఒక చక్కని తార్కాణం. తరతరాల ఆచార వ్యవహారాలను ఆవిష్కరించే మానవేతిహాస వేదిక నైమిసారణ్యం. ధర్మాధర్మ స్వరూపాలు, మానవీయ విలువలు వివిధ కాలాలలో నైమిసారణ్యంలో ఉద్భవించిన పురాణాలలో, ధర్మశాస్త్రాలలో చోటు చేసుకున్నాయి. మహర్షుల పదస్పర్శతో పునీతమైన పవిత్ర స్థలి నైమిసారణ్యం. నైమిసారణ్య ప్రాంతంలో అనేక దర్శనీయమైన స్థలాలు ఉన్నాయి. మానవుల కష్ట నష్టాలు తొందరగా తొలగిపోవడానికి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించడానికి శక్తి ఆలయాల సందర్శన, దేవీ పూజలు, లలితానామస్మరణం సులభ మార్గం. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం మృదులమౌక్తిక శోభినాసం. ప్రసిద్ధి పొందిన ఇక్కడి పుణ్యమందిరాలలో లలితాదేవి మందిరం ప్రథమగణ్యమై విరాజిల్లుతోంది. ఎన్నో మహిమాన్విత పురాణ గాథలను తనలో నిక్షిప్తం చేసుకున్న నైమిసారణ్యం ఏర్పడటం వెనుక ఓ పవిత్ర గాథ ఉంది. భారతదేశంలో గల లలితమ్మవారి ఆలయాలలో నైమిసారణ్య ఆలయం విశిష్టమైనది. కలియుగంలో కలి ప్రభావం లేని ప్రదేశంలో తపస్సు, యజ్ఞయాగాదులు చేయాలని మహర్షులు భావించి ఒక అపూర్వమైన ప్రదేశం చూపించమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ ఒక చక్రాన్ని సృష్టించి ఇది ఎక్కడైతే ఆగుతుందో అక్కడ మహర్షులను నివాసం చేయమని చెప్పాడు. బ్రహ్మ మనోకృతమైన చక్రం అన్ని లోకాలు తిరిగి చివరకు గోమతీ నదీ తీరంలో ఉన్న అరణ్యం దగ్గరకు వచ్చి భూమిని తాకింది. చక్రం యొక్క నేమి అంచు తాకిన ప్రదేశం కనుక నైమిసారణ్యం అనే పేరు వచ్చింది. బ్రహ్మచక్రం నేలను స్పృశించి వేగంతో భూమిని చీల్చుకుంటూ క్రిందకు వెళ్లసాగింది. దీనివలన పాతాళ జలమంతా పెల్లుబికి అంతా జలార్ణవమవుతుందని భావించి మునులు మరల బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మునీశ్వరులకు అభయమిచ్చి సమీపంలో లలితాదేవి తపస్సు గావిస్తున్నది, ఆమెను ప్రార్థించి కృత మనోరథులై సుఖంగా జీవించమని అదృశ్యమయ్యాడు. మహర్షులంతా లలితాదేవిని స్తుతించి సంరక్షించమని వేడుకున్నారు. లలితాదేవి ప్రత్యక్షమై చక్రాన్ని తన శక్తితో నిలిపింది. చక్రవేగానికి ఉప్పొంగిన జలధారలతో చక్రతీర్థం ఏర్పడింది. నైమిసారణ్యానికి ఆ పేరు రాకముందు లలితారణ్యమనే పేరు ఉన్నట్లుగా తెలుస్తోన్నది. నైమిసారణ్యానికి క్షేత్రపాలకురాలు లలితాదేవి. పరాశక్తిగా, రాజరాజేశ్వరిగా సహస్రాధిక నామాలతో శోభిల్లే లలితాదేవి కథలు భక్తులు తరించడానికి ఉపకరిస్తాయి. అపూర్వమైన మహిమాన్వితమైన లలితమ్మవారి కథా విశేషాల శ్రవణం పుణ్యప్రదాయకం. బ్రహ్మాండాది పురాణాలు, ఆగమతంత్ర గ్రంథాలు లలితాదేవి ప్రాశస్త్యాన్ని వేణోళ్ల కీర్తిస్తున్నాయి. ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీ రత్నా
रसदङ्गुळि पल्लवाढ्या माणिक्य हेमवलयाङ्गद शोभमानम् पुण्ड्रेक्षु चापकुसुमेषु शृणीर्दधाना। భారత భూమిలోని 108 శక్తి పీఠాలలోకెల్లా విశిష్టమైనది నైమిసారణ్యం లలితా శక్తిపీఠం. ఆ కోవెలలో కొలువైన లలితాంబ దివ్య మంగళ తేజో రూపిణి అయి దర్శనమిస్తోంది. లింగధారిణి అయిన ఆ మాత మహిషాసురమర్ధిని, అసురులను హతమార్చి సర్వలోకాలను కాపాడిన లోకరక్షిణి. ఆ పరమపావని దివ్య దర్శనం సకల పాపాపహరణం, జన్మజన్మల పుణ్యఫలం. అష్టోత్తర శతశక్తి పీఠాలలో నైమిశారణ్య లలితా శక్తిపీఠం ప్రసిద్ధమైనది. వారణాస్యాం విశాలాక్షి నైమిసే లింగధారిణి అనే వచనం జగద్విఖ్యాతం. అత్యంత ప్రాచీనమైన మందిరం మధ్యయుగ కాలంలో విమతస్థుల దండయాత్రలలో ధ్వంసమైనది. కాశీక్షేత్రాన్ని పునరుద్ధరించిన రాణి అహల్యాబాయి నైమిశారణ్యంలో అనేక ఆలయాలతో పాటు లలితాదేవి మందిరాన్ని కూడా పునర్నిర్మాణం గావించింది. లింగధారిణి లలితామూర్తిగా లలితమ్మవారు భక్తులచే నీరాజనాలు అందుకుంటున్నది. ఇక్కడ ప్రతిష్ఠితమై ఉన్న శ్రీచక్ర మహాయంత్రం మహిమాన్వితమైనది. కాత్యాయనీ దేవి సెలవీయవే అమ్మా అమ్మా మాయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అమ్మా అమ్మా మాయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. భక్తులు లలితమ్మ వారిని దర్శించి అనేక విధాలుగా స్తుతించి భక్తి పారవస్యులవుతారు. సకుంకుమ విలేపనాం అళికచుంబి కస్తూరికాం సమంద హసితేక్షణాం సశరచాప పాశాంకుశాం అశేషజన మోహినీం అరుణమాల్య భూషోజ్వలాం జపాకుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం. లోకకంటకుడైన మహిషాసురుడిని వధించి సకల జగత్తును కాపాడిన చల్లని తల్లి లలితాదేవి. త్రిలోకస్థితమైన రసభావాలను శోషింపచేసి ధర్మహాని గావిస్తూ జగత్ సంక్షోభానికి కారకులైన విశక్రుడిని విషాంగుడిని భండాసురుడిని సంహరించి సృష్టిని యథావిధిగా నడిపించిన మహామంగళ స్వరూపిణి అమ్మ లలితాదేవి. నైమిసారణ్యం ఎందరో ఋషుల తపస్సులకు నీడనిచ్చింది, ఎందరో మహర్షుల యజ్ఞ యాగాదులకు సమిధలను అందించింది, ఇంకెందరో జ్ఞాన సంపన్నుల కావ్య రచనలకు తాళపత్రాలను సిద్ధం చేసింది. అంతటి పరమ పావనమైన అరణ్య క్షేత్రంలో వ్యాస మహాముని వసించిన వ్యాసగద్దే సూత మహాముని ఆసీనుడై ఆధ్యాత్మిక ప్రవచనాలు వల్లించిన సూతగద్దే భక్తులకు పరమ పూజ్యమైనవి, దర్శనీయమైనవి. నైమిశారణ్యంలో దర్శించవలసిన ప్రదేశాలలో వ్యాసగద్దె ఒకటి. వ్యాస మహర్షి నివసించిన నైమిశారణ్యంలోని ప్రదేశాన్ని వ్యాసగద్దె అని పిలుస్తారు. భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతికి అక్షరాకృతి ప్రసాదించిన మహాత్ముడు వ్యాస మహర్షి. ఏకరాశిగా ఉన్న వేదాలను విభజించి వేదవ్యాసుడైన ఆ మహర్షి భారత భాగవత అష్టాదశ పురాణాలను మనకు అందించాడు. ప్రజల శ్రేయస్సు కోసం, ధార్మిక శుభ పరంపరల కోసం, హరిపద ప్రాప్తి కోసం శౌనకాది మహర్షులు నైమిశారణ్యంలో సత్రయాగాలు గావిస్తుండేవారు. భారతదేశంలో నైమిశారణ్యం ప్రథమ పౌరాణిక వేదిక.
ఇక్కడ సూతుడు ఆసీనుడై సమస్త ఆధ్యాత్మిక ప్రపంచ మౌలిక స్వభావాలను ఆవిష్కరించాడు. సూత పరంపర వివిధ రూపాలలో భారతదేశంలో ఈనాటికి కొనసాగుతోంది. విజ్ఞాన ఫణిత నిఖిల పురాణ వ్రాతుడైన సూతుడు ఉన్న సూతగద్దెకు తీర్థయాత్రకు వచ్చిన తైర్ధికులు ప్రణతులు సమర్పిస్తారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని మంత్రం పఠించినంతనే సకల భయాలు దూర దూరాలకు పారిపోతాయి. స్మరించిన వారి మనస్సులన్నీ ధైర్యంతో నిండిపోతాయి. భయాలను దూరం చేసే శ్రీ అభయాంజనేయ స్వామివారికి నైమిసారణ్యం నీడలో ఓ దివ్యాలయం ఉండడం తీర్థయాత్రికులకు వరప్రసాదం లాంటిది. మహిత శక్తి నే దివ్య కీర్తి నే పొగడతరమా రవితేజ హనుమా నీ మహిత శక్తి నే దివ్య కీర్తి నే పొగడతరమా రవితేజ హనుమా నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు. ఆధ్యాత్మిక, ఆత్మిక, పురాణ, చారిత్రక ప్రాధాన్యతలు ఎన్నో ఉన్న పుణ్యక్షేత్రం నైమిసారణ్యం. రోజూ వేలాది మంది భక్తులు తరలివచ్చి ఈ క్షేత్రంలోని పుణ్యధామాలను దర్శించుకుని పునీతులవుతారు. నైమిసారణ్య నిలయంలో విరాజిల్లుతున్న లలితాంబికాదేవి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన సదా ఉండాలని కోరుకుందాం.